బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ అరోరా లా కాలేజీ అక్రమాలపై ఐ న్యూస్ ప్రసారం చేసిన వరుస కథనాలపై సర్కార్ రియాక్ట్ అయింది. నిబంధనలకు పాతరేస్తున్న ఉద్యోగులు, కాలేజీ యాజమాన్యం చేష్టలపై చర్యలకు సిద్ధమైంది. ప్రభుత్వం నుంచి ఎన్ఓసీ లేకుండానే పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ దర్జాగా లా కోర్సుల్లో చేరిన వ్యవహారాన్ని ఐ న్యూస్ బట్టబయలు చేసింది. ఈ కథనాలతో కదిలిన స్టేట్ ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. నిబంధనలు ఉల్లంఘించి లా కోర్సులు చేస్తున్న ఉద్యోగుల లిస్టు సేకరించే పనిలో పడ్డారు. ఇక ఐ న్యూస్ ఎఫెక్ట్ తో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలు కాగా, మరోవైపు కాలేజీలో బయోమెట్రిక్ విధానం అమలుపై యూనివర్సిటీ అధికారులు సైతం విచారణ ప్రారంభించారు. కాలేజీ యాజమాన్యం, ఉద్యోగుల లూటికి ఐ న్యూస్ కథనాలతో బ్రేక్ పడినట్లయింది. ఇదే విషయం సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. బ్రాహ్మణి, అరోరా లా కాలేజీలలో విద్యార్థులుగా ప్రభుత్వ ఉద్యోగులు జాయిన్ అవ్వటాన్ని అటు గత కొంతకాలం నుంచి ఎటువంటి ఎన్ఓసీలు అనేవి లేకుండానే ప్రభుత్వం నుంచి ఎన్ఓసీలు పొందకుండా లా కోర్సుల్లో ప్రభుత్వ ఉద్యోగులు దర్జాగా అవుతున్నటువంటి వ్యవహారంపై ఐ న్యూస్ వరుసగా కథనాలను ప్రచురం చేస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం స్టేట్ ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. అనుమతి లేకుండా లా కోర్సులు చేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క లిస్ట్ ను ప్రస్తుతం అటు ఇంటెలిజెన్స్ అధికారులు సేకరిస్తున్నారు. నిఘా అధికారులు ఐ న్యూస్ వరుస కథనాలతో ప్రస్తుతం ఎవరైతే ఈ అక్రమాలకు సహకరిస్తున్నారో అటు లా కాలేజు, అరోరా లా కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం కావచ్చు, అలాగే అక్కడ కోర్సుల్లో ఇష్టానుసారంగా ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎన్ఓసీలు లేకుండా జాయిన్ అయినటువంటి ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ గుండెల్లో ఒకసారిగా గుబులు మొదలైందనే చెప్పాలి. ఇక వీటిలో భాగంగా ప్రస్తుతం యూనివర్సిటీలో ఉన్నటువంటి బయోమెట్రిక్ విధానం పైన యూనివర్సిటీ పెద్దలు ఎటువంటి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు అనే దానిపైన కూడా విచారణ చేయిస్తూ ఉన్నారు. వాస్తవానికి లా కాలేజీలో జాయిన్ అవ్వాలంటే దానికి సంబంధించి విద్యార్థులుగా ఉండేవాళ్ళు, ఇతర చదువులు చదువుకునే వాళ్ళు, ప్రైవేటు వ్యక్తులు లేకపోతే జాయిన్ అవుతూ ఉంటారు. కానీ ప్రభుత్వంలో ఉన్నత హోదాలలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రభుత్వం నుంచి కనీసం ఎన్ఓసీ అనేది లేకుండానే, ఎటువంటి క్లియరెన్స్ సర్టిఫికేట్లు అనేవి లేకుండా దర్జాగా లా కోర్సుల్లో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. అరోరా లా కాలేజు ఈ అక్రమాలకు ఆజ్యం పోస్తున్నట్లు ఐ న్యూస్ కథనాలలో ఐ న్యూస్ ఇన్వెస్టిగేషన్ లో ఆపరేషన్ ఇది వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరోరా లా కాలేజీలపై కూడా ఇటు అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ అరోరా లా కాలేజెస్ లో జాయిన్ అవటం జరిగింది, లా కోర్సులలో ఎంతవరకు ప్రభుత్వ ఉద్యోగులు జాయిన్ అవుతున్నారు, వారికి ఎటువంటి ఊతం అందిస్తోంది అరోరా లా కాలేజీ యాజమాన్యం, అక్రమంగా వాళ్ళను ఏ రకంగా జాయిన్ చేసుకుంటున్నారు, ఎంత పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు అనే వాటిపైన కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఇక గత కొంతకాలం నుంచి జరుగుతున్నటువంటి ఈ అక్రమాలపైనే ఐ న్యూస్ వరుసగా కథనాలను ప్రసారం చేసింది. అరోరా లా కాలేజీలో ప్రభుత్వ ఉద్యోగులని విద్యార్థులుగా జాయిన్ చేసుకున్నటువంటి వ్యవహారం పైన వరుస కథనాలతో ప్రస్తుతం స్టేట్ ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నల్గొండలో యొక్క ఇన్సిడెంట్ అనేది ప్రాథమికంగా వెలుగులోకి వచ్చినటువంటి నల్గొండ అరోరా లా కాలేజీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరోరా లా కాలేజ్ పైన కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఇక మా అధికారుల యొక్క నిఘా అనంతరం వీళ్ళు విచారణ చేయించినటువంటి సందర్భంలోనే ఎక్కడెక్కడైతే ప్రభుత్వ ఉద్యోగులు లా కాలేజెస్ లో ఇష్టానుసారంగా ఎటువంటి ఎన్ఓసీలు లేకుండానే జాయిన్ అవ్వడం జరిగిందో వాటన్నిటిపైన ఫోకస్ చేసి ఆ అధికారుల యొక్క ప్రభుత్వ ఉద్యోగుల యొక్క వివరాలను సేకరించినటువంటి అనంతరం వాటిపైన చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. బ్రహ్మణి. For the updates.